బాటిల్ సైజ్ చూడండి, ఇది 50 రూపాయలట. చాలా చాలా బాగున్నాయి వాటర్ టేస్ట్ అయితే. బ్యాటరీ కార్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి ఫాల్స్ దాకా వెళ్ళడానికి అవి ఇవే అనమాట. ఇక్కడ చూడండి వార్నింగ్ పెట్టారు. డ్యూ టు ద ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ క్రాసింగ్ ఫౌండ్ ఇన్ దిస్ ఏరియా ద పబ్లిక్ అండ్ టూరిస్ట్ ఆర్ రిక్వెస్టెడ్ టు బి కాషన్. చాలా 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 బాగుంది. ఒక 15 మినిట్స్ కింద దిగాలి. దిగేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ దిగిన తర్వాత మాత్రం మనకి బెస్ట్ వ్యూ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇలా పైకి మెట్లు ఎక్కుతుంటేనే ఇలా చిన్న లాన్ లాగా వస్తుంది. ఆ లాన్ మీదకి ఎక్కి చూసారంటే కనుక మీకు మంచి డ్రోన్ షాట్ వ్యూ ఆఫ్ ఫాల్స్ కనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. సో మీరు నా వెనకాల వ్యూ చూడొచ్చు. ప్రస్తుతం ఊటీలో ఉన్నాము అండ్ ఈ ప్లేస్ వచ్చేసి వెన్లాగ్స్ డౌన్. ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఎవ్రీథింగ్ లాస్ట్ వీడియోలో చూపించాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాము. వెన్లాగ్స్ డౌన్తో పాటు పైన్ ఫారెస్ట్కి వెళ్ళాము లాస్ట్ వీడియోలో. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఈ రెండు. తప్పకుండా ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఉంటుంది. వెళ్ళి ఆ వీడియో చూడండి, చూసి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇట్ ఈస్ అరౌండ్ 10 to 15 minutes డ్రైవ్ అనుకుంటా. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ ఏంటి ఎవ్రీథింగ్ చూద్దాము. దాని పేరు వచ్చేసి పైకారా వాటర్ ఫాల్స్ అనమాట. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మస్ట్ విజిట్ డెస్టినేషన్స్ ఊటీలో. అక్కడికి వెళ్ళి అది ఎలా ఉందో ఏంటో చూసి మీకు కూడా మా కళ్ళతో మేము చూసి మీకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాము. సో వీడియోలో ముందుకెళ్ళే ముందే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో పదండి ముందుకెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. చలో. ఆ వెన్లాగ్ డౌన్స్ రోడ్ నుంచి పైకరా ఫాల్స్కి వెళ్ళే రూట్లోనే మీకు ఇలా ఒకటి కనిపిస్తుంది. ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు తమిళనాడు వాళ్ళది ఈ రీజియన్లో. అది వచ్చేసి పైకరా డ్యామ్. అంటే పైకరా దగ్గర ఫాల్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ దాని ముందర వీళ్ళు ఇలా డ్యామ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడే వాళ్ళు ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఆ స్ట్రీమ్ అంతా వాటర్ చూడండి ఎలా పారుతుందో కింద. ఇంకొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే డ్యామ్ నుంచి వాటర్ని కంప్లీట్గా రిలీజ్ చేయలేదు కాబట్టి. ఒకవేళ ఫుల్గా గేట్స్ అన్నీ ఓపెన్ చేస్తే కనుక ఈ మొక్కలన్నీ కూడా కనిపించవు, అంత నిండిపోతుంది వాటర్. అండ్ అది తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ ఆఫీసు. ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి చూడొచ్చు. ఆ లోపలికి అయితే అలో చేయట్లేదు వాళ్ళు. అలాగే ఇక్కడ కొంచెం పార్కింగ్కి స్పేస్ ఉంటుంది కాబట్టి రిలాక్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఈ దారిలో ఎటు చూసినా కూడా మీకు అక్కడ స్టాల్ అయితే పెట్టలేదు, కానీ అలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయి. అప్పటికే ఫ్రెష్గా తెచ్చిన ప్రొడ్యూస్ అంతా కూడా అమ్ముతున్నారు. లైక్ క్యారెట్స్ కానీ, ముల్లంగిలు ఉంటాయి కదా, ముల్లంగి, గాజర్, అలా మంచి మంచి ప్రొడ్యూస్ అంతా అమ్ముతున్నారు. అండ్ అలాగే ఇక్కడ దారి పొడుగునా మీకు చక్కగా ఉడకబెట్టిన పల్లీలు, మొక్కజొన్న కండలు, మ్యాగీ, టీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా, యాక్చువల్లీ అవన్నీ తింటే మీకు చాలా బాగుంటుంది. అండ్ మంకీస్ మన ఫ్రెండ్స్ లాగానే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా ఒక 10-20 మంకీలు కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఈ డ్యామ్ మీకు దగ్గర కనిపిస్తున్నప్పుడే మీకు చూడొచ్చు ఇక్కడ వే టు పైకరా వాటర్ ఫాల్స్ అండ్ టీటీడీసీ బోట్ హౌస్ అని ఆ రూట్లో వెళ్ళాలి. సో మనం రీచ్ అయిపోయాం పైకరా వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ మనము మెయిన్ రోడ్ మీద వస్తుంటేనే ఇదంతా కూడా పార్కింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ పాయింట్కి మించి లోపల ఇలా బ్యారికేడ్ పెట్టేశారు. లోపలికి మనల్ని కానీ ఎటువంటి వెహికల్స్ని కానీ వాళ్ళు అలౌ చేయరు. సో రోడ్స్ అయితే మీకు ఎక్కడన్నా పార్కింగ్ దొరికితే ఇటువైపు కానీ లేదా ఇటువైపు ఇంచుమించు ఒక 1/2 kilometer స్ట్రెచ్ వరకు ఆల్రెడీ వెహికల్స్ అన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మీకు చాలామంది కనిపిస్తారు అలాంటి జీప్స్ పెట్టుకుని. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న టూర్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే పైకరా వాటర్ ఫాల్స్ డిఫరెంట్ వ్యూని, ఒక ట్రైబల్ విలేజ్ వ్యూని, అలాగే ఒక ఫిల్మ్ షూటింగ్ హిల్ని, టీ గార్డెన్స్ని, వాటన్నిటిని తిప్పుతారు. ఇంచుమించు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక 1 hour to 1.5 hours వరకు వాళ్ళ జీప్లోనే అన్ని చోట్లకి తీసుకెళ్ళి మిమ్మల్ని తీసుకొస్తారు. అరౌండ్ వాళ్ళు చెప్పడం అయితే 2500 కొంతమంది చెప్తున్నారు. మీరు నచ్చినట్లు బార్గెన్ చేసుకుని ఎవరికన్నా ఇష్టం ఉంటే కనుక అలా జీప్లో అన్నా వెళ్ళి ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఫాల్స్ కాకుండా ఇంకో 2-3 లొకేషన్స్ లైక్ ట్రైబల్ విలేజ్ లోపల నుంచి జీప్లో వెళ్ళడము అలాంటివన్నీ కూడా చూపిస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ
ఇక్కడ బ్యాటరీ కార్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే ఈ ఫాల్స్ని మనం వెళ్ళి చూడాలంటే కనుక ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు చిన్నగా ట్రెక్ చేయాల్సి వస్తుంది. అలా వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇక్కడ బ్యాటరీ కార్ని ఎక్కచ్చు. ఇంచుమించు పర్సన్కి ఒక 20 రూపీస్ వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు 1 వే అయితే కనుక. ఓకే, సో 2 వే అయితే కనుక మనం దానికి డబుల్ ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఈ బ్యారికేడ్ ఏదైతే ఉందో ఇక్కడికే వెహికల్స్ వస్తే ఈ వెహికల్స్ని ఎక్కి మనం లోపలికి వెళ్ళచ్చు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఫాల్స్ దగ్గర ఎలా ఉందో. అండ్ ఈ బయట అంతా కూడా మీకు డిఫరెంట్ ఈటరీస్ దొరుకుతూనే ఉంటాయి. అప్పుడే ఫ్రెష్గా స్టీమ్ చేసిన పల్లీలు, కార్న్స్, ఇలా బేల్ మిక్సర్ లాంటిది అమ్ముతారు, కట్ ఫ్రూట్స్ అమ్ముతారు, వేడివేడిగా బజ్జీలు వేస్తారు, వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి. మ్యాగీ ఫేవరెట్ ఉన్న వాళ్ళకైతే పండగే, ఎందుకంటే ఎక్కడ చూసినా మ్యాగీ, ఆమ్లెట్ ఇవన్నీ ఖచ్చితంగా దొరుకుతాయి. అండ్ వెళ్ళి చూద్దాం ఈ లోపల నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళాలో, ఏదైనా ఎంట్రన్స్ టికెట్ ఉందా, ఉంటే ఎంత ఉంది, అవన్నీ కూడా డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. బొండం సైజ్ చూడండి, ఇది 50 రూపాయలట. చాలా చాలా బాగున్నాయి వాటర్ టేస్ట్ అయితే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మొత్తం షాపింగ్ లాగా. చాలా బాగుందండి లొకేషన్ స్టార్టింగ్లో అయితే. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే బాగుంది. అండ్ అలాగే హోమ్ మేడ్ చాక్లెట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్, ఆల్మండ్ క్రంచ్, వైట్ క్రంచ్, ఫ్రూట్ మిల్క్, మిల్కీ. మా బుడ్డిది అప్పుడే వెళ్ళిపోయి చూసేస్తుంది దానికి ఏం కావాలా అని చెప్పేసి. సో వెళ్ళి చూద్దాం లోపల ఇంకా ఎంత డిస్టెన్స్ నడవాలో. సో ఇందాక మీకు చెప్పాను కదా బ్యాటరీ కార్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి ఫాల్స్ దాకా వెళ్ళడానికి. అవి ఇవే అనమాట. ఇక్కడ నుంచి కూడా కొన్ని పికప్ స్పాట్, డ్రాప్ స్పాట్స్ పెట్టారు వాళ్ళు. అండ్ అక్కడ రాసారు చూడండి, వే టు ఫాల్స్ 300 మీటర్స్ అని చెప్పేసి. సో నాకు తెలిసి 300 మీటర్స్ నడిస్తే మనకి ఫాల్స్ కనిపిస్తాయి అనుకుంటా. చూద్దాం. వావ్, ఒక చిన్న లేన్ లాగా ఉంది పాత్, మొత్తం రోడ్ లాగానే ఉంది, ఎటువంటి స్టేర్స్ లాగా లేదు ఇప్పటివరకు అయితే. మధ్యలో ఈ బఠానీలు, పల్లీలు ఇవన్నీ అమ్ముతున్నారు, చాలా బాగున్నాయండి. మంచి అసలు చూడండి ఎలా ఉందో టెర్రస్, మొత్తం గ్రీన్ టెర్రస్. మేమైతే ఏం చేద్దాం అనుకుంటున్నామంటే వెళ్ళేటప్పుడు దిగడం ఈజీయే కాబట్టి ఇలా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడం కష్టం కాబట్టి ఎక్కేటప్పుడు బ్యాటరీ కార్ ఆప్షన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. చూడాలి ఎలా ఉంటుందో. మా బుడ్డిది కూడా లక్కీగా కోఆపరేట్ చేస్తుంది, అది కూడా నడుస్తుంది చక్కగా. ఇది కోఆపరేట్ చేయకపోతే ఏమి చేయలేమండి, ఈ ట్రిప్స్ ఏవి మన చేతిలో ఉండవు. బట్ చాలా చాలా కోఆపరేట్ చేస్తుంది అనమాట. ప్రతి ట్రిప్లో ఎక్కడికి వెళ్ళినా సరే అప్పుడప్పుడు ఎత్తుకోవాల్సి వస్తుంది. కొండలు ఎక్కేటప్పుడు మాత్రం ఎత్తుకోవాలి, చిన్నపిల్లలు అది ఎక్కదు కదా. కానీ మళ్ళీ వెదర్ ఇందాకటి దాకా ఎండగా ఉంది కదా, ఇప్పుడు సడన్గా క్లౌడీగా మారిపోయింది, మళ్ళీ లైట్గా జల్లు పడడం మొదలైంది. లక్ చూడాలి ఎలా ఉంటుందో. చిన్నగా డ్రిజిల్ పడుతుంది. అండ్ ఇది డ్రిజిల్ లేదంటే మేఘాలో మనకు తెలియదు. బట్ చాలా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ పైకి ఎక్కి చూపిస్తాను. చూసారా కింద పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇక్కడ కూర్చోడానికి మంచి స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడే వాలీబాల్ కోర్ట్ లాగా, హాకీ, లేదు అంటే యూ కెన్ ప్లే క్రికెట్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్. మంచి గ్రౌండ్ ఉంది. అండ్ ఇదంతా హిల్ అనమాట. ఎంత దూరం వెళ్ళాలో లోపలికి తెలియదు. బట్ 300 మీటర్స్ అని రాశాడు. బ్యాటరీ కార్స్ ఉన్నాయి, కొంచెం టఫ్ అనుకుంటా, పైకి ఎక్కాలేమో. సో ఆబ్వియస్లీ అందుకే దట్ ఈస్ ద రీజన్ బ్యాటరీ కార్స్ ఉన్నాయి. చూద్దాం ఎంత బాగుంటుందో ఏంటో. లాస్ట్ టైం కర్ణాటకలో కూర్గ్కి వెళ్ళాము. కూర్గ్కి వెళ్ళినప్పుడు అబే వాటర్ ఫాల్స్ చూపించాము. ఎవరైనా చూడకపోతే నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను, తప్పకుండా వీడియో కూడా చూడండి. చాలా 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 బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అండి. అండ్ కంప్లీట్గా మాన్సూన్స్లో వెళ్ళాం కాబట్టి చాలా బీభత్సంగా వాటర్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఉన్నప్పుడు వెళ్ళాము. చాలా 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 బాగా వచ్చింది యాక్చువల్లీ. అది ఎవరైనా చూడకపోతే తప్పకుండా నేను లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో తెలియదు, దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఐ డోంట్ థింక్ దాంతో కంపేర్ చేయలేము, కొంచెం చిన్న వాటర్ ఫాల్ అని విన్నా ఇది. బట్ అక్కడికి వెళ్ళి మనం చూద్దాం.
చాలా అంటే చాలా బాగుంది వ్యూ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా. బ్యాటరీ కార్ కాకుండా ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం మీరు కూడా వాక్ చేయడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఈ సీనిక్ బ్యూటీ మీకు ఇంకెక్కడ కనిపించదు. అంటే అట్లీస్ట్ వన్ వే మీరు వాక్ చేయండి, ఇంకో వచ్చే వే కానీ మనం వెళ్ళే వే కానీ ఏదో ఒక వే, వన్ వే మాత్రం బ్యాటరీ కార్ ప్రిఫర్ చేయండి. అంటే ఇంకా మీ ఓపిక ఎక్కదలుచుకుంటే ఎక్కచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పైకర వాటర్ ఫాల్స్ దగ్గరే పైకర లేక్ ఉంటుంది, పైకర బోట్ రైడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా ఫేమస్, కానీ కొంచెం డిఫరెంట్ రూట్ లో వెళ్ళాలి దానికి. అయితే ఆ బోట్ రైడ్ లో మోస్ట్లీ పీపుల్ ఏం చేస్తారంటే ఏదైనా పెడల్ బోట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఊటీ టౌన్ లో ఉన్న లేక్ లో ఎక్స్పీరియన్స్ అవుతారు. వెరస్ మోటార్ బోట్ రైడ్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే కనుక ఈ పైకర లేక్ లో అలాంటి ఫీచర్స్ ఉంటాయి. మోటార్ బోట్ ఛార్జ్ ఆబ్వియస్లీ ఎక్కువ పెడతారు వాళ్ళు, కానీ అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నేను విన్నాను. సో ఎవరికైనా అది ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ పైకారా వాటర్ ఫాల్స్ కి వచ్చినప్పుడే ఆ పైకారా లేక్ ని కూడా విజిట్ చేసి మీరు అది కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి వార్నింగ్ పెట్టారు, డ్యూ టు ద ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ క్రాసింగ్ ఫౌండ్ ఇన్ దిస్ ఏరియా ద పబ్లిక్ అండ్ టూరిస్ట్ ఆర్ రిక్వెస్టెడ్ టు బి కాషన్ వైల్ క్రాసింగ్ ఇన్ దిస్ జోన్. సో ఆ ముందు చిన్న ఎంట్రన్స్ లా కనిపిస్తుంది చూడండి, అక్కడ వరకే ఐ థింక్ ఈ బ్యాటరీ కార్ సెలవు వేస్తారు. ఐ డోంట్ థింక్ అసలు బ్యాటరీ కార్ ఎక్కర్లేదండి, బికాజ్ చాలా చాలా దగ్గరగా ఉంది. పెద్దవాళ్ళు ఏమన్నా అవసరం ఉంటే ఎక్కాలి, కానీ అక్కడ లేక్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఊటీ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ లేక్స్ అండి, కొన్ని టన్స్ ఆఫ్ లేక్స్ ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. చూడండి అది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 300 మీటర్స్ మనం కిందకి వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ వచ్చేస్తాయి. చూడండి ఇది ఎంట్రన్స్, పైకారా ఈకో డెవలప్మెంట్ కమిటీ అంట. సో ఇది ఎంట్రన్స్ టికెట్ అండి, 30 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ ఏ టూరిస్టిక్స్ డెస్టినేషన్కి వెళ్ళినా సరే 30 రూపీస్ ఇస్ ద మినిమం ఛార్జ్. దే ఛార్జింగ్ 30 కన్నా ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు, తక్కువ ఛార్జ్ చేయట్లేదు, 30 స్టాండర్డ్. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. ఎంట్రీలోనే ఒక మంచి లేక్, ఓపిక ఉంటే కింద వరకు దిగచ్చు. యాక్చువల్లీ దిగుదాం సంజయ్, దిగుదామా? చూడండి అసలు ఎంత బాగుందో. ఓపికలు ఉండాలి, ఉంటే హ్యాపీగా ప్రతి ఒక్కటి కిందకి దిగాలి, మళ్ళీ పైకి లేవాలి. బ్యాటరీ కార్ కూడా అక్కడ వరకే వచ్చింది, పై వరకే. ఇందాక చూపించాను కదా ఎంట్రీ వరకే అనమాట, అక్కడి నుంచి మళ్ళీ మనం ఆబ్వియస్గా నడవాలి. కానీ బోర్ కొట్టదు, అంటే నడవడానికి మనకు ఓపిక ఉండాలి తప్ప. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. చూడండి అసలు వ్యూ చూపిస్తాను. ఫ్లవర్స్ చూడండి అసలు, పర్పుల్ కలర్, ఎల్లో కలర్, రకరకాల కలర్ ఫ్లవర్స్. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఇన్ని రంగుల్లో ఫ్లవర్స్ అవన్నీ చూస్తుంటే కనుక మతిపోతుంది. లేక్స్ అండి అసలు ఇందాక చెప్పినట్టు బ్యూటిఫుల్ లేక్స్ చూడండి. ఇక్కడ ట్రెస్ పాసింగ్ ప్రొహిబిటెడ్ అని పెట్టాడు, కానీ అందరూ వెళ్తున్నారు. చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు ఇదంతా మంచి ఫారెస్ట్ మధ్యలో లేక్. కొంచెం అటు వెళ్తే మనం ఫాల్స్కి వెళ్ళచ్చు, పైకారా ఫాల్స్కి. మనము మీరు చూస్తే కనుక లాస్ట్ టైం మా కూర్గ్ సిరీస్లో అబ్బే ఫాల్స్ అని చెప్పేసి వెళ్ళాము. అది చాలా హ్యూజ్ ఫాల్స్, వేరే ఈ ఫాల్స్ వచ్చేసి కొంచెం సైలెంట్గా నెమ్మదిగా ఉంటాయి అన్నమాట, బాగుంటాయి. వచ్చేసామండి వాటర్ ఫాల్స్. ఈ లేక్కి అటాచ్ అయ్యే వాటర్ ఫాల్స్ అనమాట. చాలా చాలా అంటే మన అబే ఫాల్స్ వాటితో కంపేర్ చేయలేం, కానీ ఇది జనరల్గా జస్ట్ ఫ్లో అవుతున్న వాటర్ అనమాట. చూడండి చూపిస్తున్నాను, కనిపిస్తుంది ముందు ఇవే ఫాల్స్. కొంచెం కిందకి వెళ్దాము, కిందకి వెళ్ళి చూద్దాము. బట్ ఇదంతా లేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇవే అండి పైకారా వాటర్ ఫాల్స్. జస్ట్ ఆ రివర్లోంచి ఫ్లో అవుతున్న ఒక స్ట్రీమ్లా ఉంటాయి అన్నమాట. బట్ నుంచుంటే ఆ సౌండ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ముందరగా చూడాలి, యాక్చువల్లీ కొంచెం వాటర్ కింద పడుతున్నట్టుంది. ముందరగా వెళ్ళే తప్ప తెలియదు నా ఫస్ట్ టైం. అక్కడంతా స్ట్రీమ్ ఆఫ్ వాటర్ వస్తుంది, వచ్చి ఇక్కడ చిన్న లోయలా ఉందన్నమాట. ఆ ముందుకెళ్ళి చూద్దాము అక్కడి నుంచి ఎలా కనిపిస్తుంది అనేది. ఆ పై నుంచి నడుచుకుంటూ రావాలండి, వస్తే ఇక్కడికి రీచ్ అవుతాము. ఇదంతా కూడా పైకారా వాటర్ ఫాల్స్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ పై నుంచి మొత్తం స్ట్రీమ్ ఫాల్స్ యూనో కింద పడుతున్నాయి. చాలా చాలా అమేజింగ్గా ఉంది. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అండి, చాలా 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 బాగుంది. ఒక
15 minutes కింద దిగాలి. దిగేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ దిగిన తర్వాత మాత్రం మనకి బెస్ట్ వ్యూ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఎంత బాగుందంటే మాటలో చెప్పలేకపోతున్నా. కొంచెం అబే ఫాల్స్ ఇవన్నీ ఏంటంటే పైనుంచి పడతాయి, ఇదేంటంటే ఒక స్ట్రీమ్లోకి వెళ్ళి పడుతుంది. చాలా చాలా అమేజింగ్గా ఉన్నాయండి. చూడండి, అదే ఇంకా కింద దిగి చూద్దాం. చాలా అంటే చాలా ప్లెజెంట్ సౌండ్ వస్తుంది వెనకాల చూడండి. ఎందుకంటే ఈ ఫాల్స్ వలన అలా స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా వాటర్ అంతా కూడా దారిలాగా పడి కిందకు వస్తుంది. బట్ చాలా సూదింగ్గా ఉంది, చూడడానికే కాదు వినడానికి కూడా. అంత కొంచెం వాటర్ ఉంది వెనకాల లేక్లో, ఆ వాటర్ నుంచి ఇంత స్ట్రీమ్ కంటిన్యూస్గా ఫ్లో అవుతుందా అని అనిపిస్తుంది నిజంగా. బట్ చూడండి ఆ హిల్ బ్యాక్ డ్రాప్లో ఈ వాటర్ ఫాల్ ఎంత అందంగా ఉందో చూడండి. సో మనము చాలా మూవీస్లో చూస్తుంటాం కదా, మామూలుగా ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్లో హీరో హీరోయిన్ డ్యాన్సులు చేస్తూ మనకు కూడా చూస్తే ఏమనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్ళి దిగచ్చేమో, ఆడుకోవచ్చేమో, నీళ్ళు కొంచెమే ఉన్నాయి కదా అన్నట్టు అనిపిస్తుంది. బట్ నేచర్ తోటి ఎప్పుడు మనం గేమ్స్ ఆడకూడదు. ఎప్పుడు ఫ్లో పెరిగిపోతుందో తెలియదు, ఎప్పుడు సైలెంట్గా ఉంటాయో తెలియదు. సో నార్మల్గా మన లిమిట్లో మనం ఉండి ఇలా బ్యారికేడ్స్ వెనకాల ఉండి చూసి ఎంజాయ్ చేసినంతసేపు నేచర్తో మనం బాగుండొచ్చు. కొంచెం వైలేట్ చేసామా ఈ మధ్య చాలా డిజాస్టర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండి అందరూ లిమిట్ తోటి ఎంజాయ్ చేయండి. ఫ్లో అయితే బీభత్సంగా ఉందండి, కానీ బ్యూటిఫుల్గా ఉంది కదా. అక్కడ ఫ్లో చూడు, మళ్ళీ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి ఇలాగా ఫ్లో అయ్యి వెనకాలంతా ఫారెస్ట్ అండి, బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇలా నుంచున్నామండి, జస్ట్ ఒక 1 సెకండ్లో మొత్తం వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎంత బీభత్సమైన వర్షం పడుతుందంటే మేము కూడా చూడండి గొడుగేసుకుని ఉంటాము. బట్ వర్షంలో వాటర్ ఫాల్స్ మాత్రం చాలా చాలా అమేజింగ్గా ఉంది చూడండి. మొత్తం వ్యూ ఇంకా అదిరిపోయింది, చాలా చాలా అదిరిపోయిందండి. పైన వర్షము మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కెమెరాలో, పైన వర్షము కింద వాటర్ ఫాల్స్. అసలు వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకు. చాలా చాలా బాగుందండి. వర్షం అయితే క్షణానికి పెరుగుతుంది బీభత్సంగా. ఈ వాటర్ ఫాల్లో కనిపించే వాటర్ అంతా కూడా పైకారా రివర్ నుంచి వస్తుంది. అండ్ ఆ రివర్ని ఇక్కడున్న లోకల్ పీపుల్ సోడాస్ అని ఉంటారు, వాళ్ళు చాలా రిలీజియస్గా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకి ఇది చాలా మనకి పుణ్య నదులు అంటాం కదా, అలాంటి నదుల్లోగా వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇలాగే వాటర్ ఫాల్ మొత్తం ఫ్లో అవుతూ ఇంచుమించు ఒక 6 కిలోమీటర్స్ వరకు ఈ వాటర్ ఫాల్ అన్నది కంటిన్యూ అవుతుందంట. అంటే మీరు ఊహించవచ్చు, ఇక్కడ చిన్నగా కనిపిస్తున్న ఫాలే అలా పారుకుంటూ ఒక చిన్న ఫాల్స్ వస్తూ అలా పడుతూ లేస్తూ 6 కిలోమీటర్స్ వెళ్తుందంటే ఇమాజిన్ చేయండి ఎంత లాంగెస్ట్ వాటర్ ఫాల్లో ఇది. లాస్ట్ టైం మనం కూగ్లో చూసిన అబ్బే వాటర్ ఫాల్స్ అయితే 70 మీటర్స్ ఎత్తు నుంచి వాటర్ ఫాల్ పడడం చూసాం కదా. ఇది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా బాగుంది. అలా స్టెప్స్ లాగా కారుతుంది కదా వాటర్, చాలా ఇంకా ప్లెజెంట్ ఫీలింగ్ ఉంది చూడాలంటే. ల్యాప్టాప్లో పెట్టుకునే స్క్రీన్ సేవర్స్లో ఉన్నాయండి. అసలు చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు అసలు. నావి 2 కళ్ళు, సంజయ్ 2 కళ్ళు, కెమెరా కళ్ళు ఒకటి, ఇవన్నీ కళ్ళని పెట్టి మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాము. సో దీనికైతే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా అలా ఫాల్స్ని ఎక్స్పీరియన్స్ అయిపోయి ఇలా ఎక్కడం మొదలు పెట్టాము. చాలా అంటే చాలా బాగుంది, కానీ ఏంటంటే ఇప్పుడు మా ముందర ఒక పెద్ద ట్రెక్ వెయిట్ చేస్తుంది. ఇందాక ఎంత దిగామో అదంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఎక్కాలన్నమాట. సో చూద్దాం. అండ్ ఇంకా మేము వచ్చినప్పటికంటే ఇప్పుడు జనం ఇంకా పెరిగిపోయారు, వర్షం ఉన్నా కూడా వచ్చేస్తున్నారు జనం. రెయిన్ కోట్లు అలాంటివి కూడా బయట అమ్ముతారు. సో రెయిన్ కోట్లు, అంబ్రెల్లాలు అవన్నీ వేసుకుని వచ్చేస్తున్నారు, ఎవరు ఆగట్లేదు. ఇక్కడ కావాలంటే ఒక షెల్టర్ లాగా ఉంది, ఇక్కడ ఆగచ్చు. వావ్,
అసలు చూడండి, ఎంత చూసినా చూడాలనిపిస్తుంది కదా, అలా ఉంది వాటర్ ఫాల్ అయితే. ఇప్పుడు ఆ పైనకి అంతా కూడా ఎక్కాలి మనం. ఈ వర్షము అవన్నీ లేకపోతే కనుక హాయిగా అలా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మధ్య మధ్యలో కూర్చుందుకు సిట్టింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న బెంచెస్ లాంటివి పెట్టారు. సో ఆ బెంచెస్ మీద కూర్చుని చక్కగా రిలాక్స్ అవుతూ స్పెండ్ చేయొచ్చు కొంచెం క్వాలిటీ టైమ్. సో ఇందాక మేము చెప్పాం కదా, ఊటీ వచ్చినప్పుడు 1 డే ఉంటే కనుక అస్సలు సరిపోదు. అట్లీస్ట్ మినిమం 2 days పెట్టుకోవాలి మీ ట్రిప్లో. ఒకవేళ మీరు 1 week ట్రిప్ కానీ 3 days ట్రిప్ కానీ ప్లాన్ చేసుకుంటే కనుక ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఒక 2-3 గంటలు ఆరామ్సే రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. అంత బాగుంటాయి ప్లేసెస్ అన్నీ కూడా. నేచర్ అండి, మనం మామూలుగా సిటీ లైఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేచర్ని ఎంజాయ్ చేయలేము కదా, నేచర్ మనకు అంత కనబడదు, అంత టైం కూడా మనకు ఉండదు. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎంత నేచర్ తోటి ఉంటే అంత రిలాక్స్డ్గా ట్రిప్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి మనం మళ్ళీ బ్యాక్ టు వర్క్ అండ్ బ్యాక్ టు ఫార్మ్. అసలు నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు ఇక్కడి నుంచి. అక్కడ చిన్న చిన్న బర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఈ కెమెరాని జూమ్ చేయలేకపోతున్నాను, బట్ చాలా వైల్డ్ లైఫ్ ఉంది ఇక్కడ. అండ్ బయట టైగర్స్ కూడా ఉంటాయని ఇచ్చారు, నాకైతే ఇప్పటివరకు ఏం కనబడలేదు బై లక్. వావ్, ఇలా పైకి మెట్లు ఎక్కుతుంటేనే ఇలా చిన్న లాన్ లాగా వస్తుంది. ఆ లాన్ మీదకి ఎక్కి చూసారంటే కనుక మీకు మంచి డ్రోన్ షాట్ వ్యూ ఆఫ్ ఫాల్స్ కనిపిస్తుంది. సో చూసారు కదా పైకారా వాటర్ ఫాల్స్, చాలా 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 అద్భుతమైన వాటర్ ఫాల్స్ అండి. సో వెళ్ళేటప్పుడు మాత్రం నడుచుకుంటూ వెళ్ళాము, పైకి ఎక్కేటప్పుడు మాత్రం యూనో బగ్గి ఎక్కేది వచ్చాం అనమాట, బ్యాటరీ వ్యాన్. బికాజ్ అన్వితన్ తీసుకుని వాటర్ ఫాల్స్ నుంచి పై వరకు ఎక్కాము, ఇద్దరికి ఫ్యూల్ అయిపోయింది, ఇంకా మా వల్ల కాలేదు. అండ్ పైకి వచ్చిన తర్వాత సంధ్య చిన్న యూనో అడ్వెంచర్ క్రియేట్ చేసింది, దాని గాగుల్స్ యాక్చువల్లీ కింద పడిపోయాయి అనమాట. సో మళ్ళీ బయలుదేరి కింద వాటర్ ఫాల్ వరకు మళ్ళీ వెళ్ళి పైకి వచ్చాము. సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. ఇంకా పైకి వచ్చిన తర్వాత అసలు ఓపిక లేదనమాట, ఇంకా అందుకనే బ్యాటరీ వ్యాన్ ఎక్కేసాము. సో హోప్ఫుల్లీ ఓవరాల్ పైకారా వాటర్ ఫాల్స్ మీకు చూసి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ లైక్ ఇచ్చే ఉంటారు, ఎవరైనా లైక్ ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో ఇక్కడ నుంచి ఎటు వెళ్తున్నాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్ లో తెలుస్తుంది. సో ఈ బ్లాగ్ లో అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next video.